పర్లేదు పర్లేదు. తెలంగాణ వికాస సమితి ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ ఆర్థిక ప్రగతి అదేవిధంగా బడ్జెట్ 2025-26 పైన ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. నా దృష్టిలో కొంత ఆలస్యమైంది. నిజంగా బడ్జెట్ అయిన వెంటనే ఇలాంటి సమావేశాలు పెడితే దానికి కొంత ఆలోచన పరులు ఇమీడియట్ గా దాని ఇంపార్టెన్స్ తెలుసు. అయితే మరి ఏ కారణాల వల్లనో మిత్రులు ఇది కొంత ఆలస్యంగా చేశారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా సంఘటనలు వచ్చినాయి. ఈ రోజు ఈ సోషల్ మీడియా ప్రపంచంలో బట్ట ఒక సమస్య వచ్చేసరికి ఒక సమస్య వెనకబడుతుంది. ఇది ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు దీనిపైన చాలా మంది మిత్రులు మాట్లాడిన మిత్రులు మరి పులిరాజు గారితో మొదలు పెడితే తమ్నమూర్తి గారు, బాబారావు గారు, కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా సదానందం గారి తరఫున సీతారామారావు గారు, సారంపల్లి మల్లారెడ్డి గారు, కాసం వెంకటేశ్వర గారు, మరి ఇంతకుముందు మాట్లాడేటువంటి దయాకర్ గారు, చాలా విషయాలపైన మనం అందరం కూడా ఊపికగా విన్నాం. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది విన్నారనేది అప్రస్తుతం. ఎందుకంటే దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రాజకీయ పార్టీలు, అదేవిధంగా మరి రోజు నిత్యం ప్రజల సమస్యల పైన స్పందించేటువంటి మేధావి వర్గం, మరి మిత్రులు, పత్రికా మిత్రుల్లో కూడా చాలా విషయాలు కూడా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ రావడం చాలా సంతోషం. మరి ఇంతకుముందు మిత్రులు తెలియజేసినట్టు బడ్జెట్ గురించి వెళ్ళి సామాన్య ప్రజలకు అర్థం అయ్యేటువంటి భాషలో ఉండాలని చెప్పడం చాలా సంతోషం. దీనిపైన చాలా సంవత్సరాల నుండి ఈ చర్చ జరుగుతుంది మన దేశంలో. నేను దాదాపు 20 సంవత్సరాల క్రితం మొదటిసారి పార్లమెంట్ అడుగు పెట్టాను. అప్పుడు చాలా అసలు ఆ రోజుల్లో 3 లక్షల కోట్లతోని బడ్జెట్ ప్రవేశపెట్టారు 2004-2005లో. దాదాపు కూడా 40 లక్షలు లంకపోయింది. కాబట్టి అర్థం కావడం చాలా కష్టమే. ఇంకా ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ పెట్టిన తర్వాత దాన్ని అర్థం చేసుకోవడము నా దృష్టిలో 10% మంది పార్లమెంట్ సభ్యులకు కూడా సంపూర్ణంగా అర్థం చేసుకోలేము. ఏదేమైనప్పటికీ కూడా ఇది మన భాషలో చెప్పాలంటే ఒక సామాన్య ప్రభుత్వ ఉద్యోగి 1వ తారీఖు నాడు జీతం వచ్చిన తర్వాత ఇంటికి తీసుకెళ్లి భార్య చేతిలో పెడితే ఆ సత్యమని దాన్ని ఏ విధంగా ఖర్చు పెడుతుందే బడ్జెట్ అనుకోవచ్చు మనం. ఆమెకు వచ్చేటువంటి ఆ జీతము లేకపోతే ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఆమె ఖర్చులకు ఏది ప్రయారిటీస్ ఇస్తుంది? తెల్లారి పాలవుడికి ఫస్ట్ కడుతుంది, తర్వాత ఇంటి కిరాయివాడికి కడుతుంది, పేపర్ రోడ్ వస్తే రేపు రాపో ఉంటుంది. ఎందుకంటే అది ప్రాధాన్యత కాదు. లేకపోతే ఓ 2 రోజులు పేపర్ ఆపేసినా కొంప మునిగేదేం లేదు. లేకపోతే కిరాణా దుకాణం వాడికి ఫస్ట్ పే చేసేస్తుంది. దట్ ఈస్ సింపుల్. బడ్జెట్ అనేది ప్రభుత్వం కూడా, నేను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా 2 పర్యావరణలు అంటే దాదాపు 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటికీ నేను 4 సంవత్సరాల ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నేను ఎక్కువ అర్థం చేసుకున్నాను. అసలు అడ్మినిస్ట్రేషను, తర్వాత ప్రభుత్వ బడ్జెట్. నిజంగానే ఇప్పుడు వారు అధికారంలో ఉన్నారు దయాకర్ గారు. ముఖ్యమంత్రి గారి దగ్గర సాయంకాలం గల్లా తీస్తే పైసలు పడితే తెల్లారి చూస్తే ₹1 ఉండదు. దట్స్ బడ్జెట్. ప్రభుత్వం దగ్గర ఒక్కరోజు బ్యాంకులో నిల్వ డబ్బు అనేది కొంత ఎంతో ఉంటది, కానీ ఉండదు. వాళ్ళు కూడా ప్రయారిటీస్ 1వ తారీఖు నాడు 1వ తారీఖు వస్తుందంటే అరే ప్రభుత్వ జీతభత్యాలు ఇవ్వాలి కాబట్టి 22-23 నుంచి ఏమి పేమెంట్స్ చేయరు. ఫైనాన్స్ సెక్రటరీ తాళం వేసుకుంటాడు చెక్ బుక్ కి. ఎందుకంటే జీతాలు ఇవ్వాలి. జీతాలు ఇచ్చిన తర్వాత మొదలు పెట్టేస్తే ఇంకా డబ్బులు వస్తే మరి ఫస్ట్ వీక్ లా ఎవరికి ఇవ్వాలి, సెకండ్ వీక్ లో ఎవరికి ఇవ్వాలి, థర్డ్ వీక్ లో ఎవరికి ఇవ్వాలి, ఫోర్త్ వీక్ మళ్ళీ స్టార్ట్ అయితేనే ఉంటుంది. దిస్ ఇస్ ఎ సైకిల్ బడ్జెట్. నాకు
కేసీఆర్ గారు చాలా లోతుగా సూక్ష్మంగా ఆలోచిస్తారు. అందరు ముఖ్యమంత్రులు అట్లుంటారు. కానీ ఆయన సాయంకాలం వచ్చాడు, ఇవాళ జిఎస్టీ ఎంత వచ్చింది, ఇవాళ స్టాంప్స్ అండ్ వాళ్ళ ఎంత వచ్చిందని డిస్కషన్ చేసి మేము సామాన్య పక్కకు ఉండేది. నేను లోతుగా ఆలోచించేది ఇది వాట్ ఇట్ ఈజ్ అని. ఒకసారి నాకు చెప్పారు, ఇదే ఏముంది మన దగ్గర ఉంటే ఖాతా ఉంటే డబ్బులు ఉంటే ఏ రోజు ఆ రోజు ఇవాళ వచ్చినట్టే రేపు చెక్కులు రాసుడు, ఇవాళ వచ్చిన ఖాతా వచ్చిందంటే రేపు చెక్కులు రాసుడు, అదే ముచ్చట. అంతకంటే ఎక్కువేమి ఉండదు బడ్జెట్ అంటే. కానీ మీరు అన్నట్టు ఆ పరిభాష జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే రాష్ట్రంలో వచ్చేటువంటి స్థూల, తర్వాత జీడిపి, ఇవన్నీ ఇంకా మన బ్రిటిష్ కాలంలో పెట్టినటువంటి ఇవి. మనకందరికి కూడా చిన్నతనంలో విద్యార్థి రాజకీయాల్లో మనకు తెలుసు, సాయంకాలం 5 గంటలకు బడ్జెట్ పెట్టేది, దాన్ని డిస్మాంటిల్ చేసేసి 11 గంటలకు పెట్టారు. అసలు సాయంకాలం 5 గంటలకు ఎందుకు పెట్టిరని ప్రశ్నించిన, ఎందుకు దాన్ని తీసేసి మళ్ళీ పొద్దున పెట్టిరంటే అప్పుడు బడ్జెట్ ప్రవేశపెడితే ధరలు పెరగడము, ధరలు తరగడము, పర్సంటేజ్ ఇవన్నీ ఉండే కదా. సో నైట్లు అయితే అవంతా స్టేబుల్ అవుతాయి. ఆ రోజున ఇంత ఇది లేదు కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ లేదు కాబట్టి సాయంకాలం ప్రవేశపెడుతుంది. అంటే తెల్లారి వారికి ప్రభుత్వ సెక్రటరీలు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాడు వీడు అంతా సర్దుకుందరు, సెట్ చేసుకుందరు. తెల్లారి నుంచి వెళ్ళి మన ట్యాక్స్ వసూలు చేద్దరు. ఎట్లుంటుంది అంటే ఒక్కొక్కసారి బాధ చేస్తుంది. నేను 1990లో ఫస్ట్ టైం మా అక్కయ్య అక్కడ అమెరికా నుంచి వెళ్ళి డబ్బులు పంపిస్తే నేను డాలర్స్ తోని మారుతి బుక్ చేసిన సీతారామరావు. మన్మోహన్ సింగ్ గారు అప్పుడే 91లో ఫైనాన్స్ మినిస్టర్. ఒకటే రోజు 36,000 పెరిగింది. నేనేమన్నా అక్కడ మన హిమాయత్ నగర్ లో ఉండే మారుతి షోరూమ్ నేను పంచాయతీ పెట్టుకున్నా. అరే నేను నీకు డబ్బులు కడితేనే నాకు నువ్వు కారు ఇవ్వాలి, నువ్వు నిన్ను ఇచ్చే బదులు నాకు ఇవ్వాలి, ఇస్తే 36,000 ఎట్లా కట్టావు, 1,20,000 ఉండే కారు. ఒకటే రోజు 36,000 పెరిగేది. ఎంత బాగా చేస్తా అంటే ఇట్లా ఉంటుంది పరిస్థితి. టాక్సేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి బడ్జెట్ ఈజ్ అ వెరీ పెక్యులర్ సబ్జెక్ట్. మీరు అన్నట్టు లిటరసీ రేట్ బాగా పెరిగింది కాబట్టి నేను పెద్దలు పాపారావు గారిని అదేవిధంగా మిమ్మల్ని ఒక చిన్న ఇదివరకు వచ్చింది నేను చదివిన ఒకసారి మన కామర్స్ డిపార్ట్మెంట్ కాకతీయ యూనివర్సిటీ పదజాలం కాకతీయ మీ కామర్స్ డిపార్ట్మెంట్ దగ్గర మీ కామర్స్ డిపార్ట్మెంట్ కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు బుక్ తీశారు. మంచి ఓన్లీ బడ్జెట్ అండ్ ఆ పదాలన్నీ ఎక్స్ప్లెనేషన్ వచ్చింది. దాని ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇచ్చారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు చదివిన కాకతీయ యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రింట్ చేశారు 20-30 years బ్యాక్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, కమింగ్ టు ది పాయింట్, ఇంకా మనను గట్టిగా మాట్లాడకుండా చేసిండు సార్. వాట్ ఎవర్ ఇట్ మే బి. అయితే సరే, ఇప్పుడు నేను ఒకటే విషయం చెప్తున్నాను. ఫిగర్స్ అవన్నీ మనందరికీ తెలుసు. ఐ డోంట్ వాంట్ గో ఇంటూ దోస్ ఫిగర్స్. నేను కూడా చాలా డీటెయిల్ గా దీన్ని ప్రిపేర్ అయ్యి వచ్చినాను. ఒకటే విషయము, ఎందుకు నిన్న మీరు చెప్పిన కూడా రమకాంత్ గారు చెప్పారా లేకపోతే పాపారావు గారు చెప్పినట్టున్నారు, ఏది నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది, ఏది జిఎస్టీ చేసేస్తే ఈ మంత్ మొత్తం దేశంలో మణిపూరు, జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, తర్వాత డామన్ అండ్ డయ్యూ ఇవన్నీ మైనస్ లో ఉన్నాయి. తెలంగాణ జీరో ఉంది. మిగతా స్టేట్స్ 32%, 18%, 30%, 10%, 27%, అండమాన్ అండ్ నికోబార్ 60% మార్చింది గ్రోత్ జిఎస్టీ ఉంది. మన స్టేట్ లో జీరోకి వచ్చింది. అదే మనకు ఫర్ ద లాస్ట్ 10 years అంటే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎప్పుడు గ్రోతే ఉంది జిఎస్టీ. ఒకానొక సందర్భంలో కూడా దేశంలో ఢిల్లీ తర్వాత మనమే ఉన్నాం. సెకండ్ స్టేట్, లార్జర్ స్టేట్ చూస్తే మనమే నెంబర్ 1, స్మాలర్ స్టేట్ ఢిల్లీ తర్వాత మనమే ఉన్నాం. సో దీనికి కారణము నేను ఇక్కడ విమర్శగా మాట్లాడడం లేదు. ఎందుకు మన తెలంగాణ రాష్ట్రంలో ఫర్ ద లాస్ట్ 1 year నుండి స్తబ్దతతో ఉన్నది ఎకానమీ. మనకందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకు కారణం అంటే నా దృష్టిలో మీరు దయచేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది, ఎప్పుడు కూడా
ఒక రాష్ట్ర అభివృద్ధిని ఎప్పుడంటే కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ పోతే స్తబ్దత వస్తుంది. డబ్బులు ఎవరు తీస్తలేడు జేబులోకి వెళ్ళి. రియల్ ఎస్టేట్ మొత్తం ఆగిపోయింది. ఇవాళ ఇప్పుడు డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చా నేను. ఇప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఎక్కువ డబ్బులు వచ్చేది. మన స్టేట్ ఆదాయం అది ఎస్ఓటీఆర్, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. ఎస్ఓటీఆర్, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. అది కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు. అది మనకు లేవు. వెహికల్స్ అమ్ముడు పోతే లేవు. కార్లు మొత్తం మన పక్కకున్న ఆంధ్రప్రదేశ్ అమ్ముడు పోతున్నాయి, మహారాష్ట్ర అమ్ముడు పోతున్నాయి, కర్ణాటక అమ్ముడు పోతున్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా అమ్ముడు పోతలేవు అనేది కాదు. మన దగ్గర అమ్ముడు పోతలేవు కార్లు. మన దగ్గర ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ అయితే లేవు. మన దగ్గర ప్లాట్లు అమ్ముడు కొనుడు తగ్గినాయి. ఈ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరే చెప్పింది ఇంతకుముందు ప్రస్తావించారు. 82% 84% మనది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది మనకు కేవలము 16-17% మన రెవెన్యూ. సో ఇక్కడనే మనకు దెబ్బతిన్నాం. ఈరోజు మన బడ్జెట్ పెట్టిర్రు. పాపం రేవంత్ రెడ్డి గారే ఒప్పుకున్నారు. ఏది పోయిన సంవత్సరం 2,91,150 కోట్ల రూపాయలని చెప్పిన బడ్జెట్ లో 27,000 కోట్లు రివైజ్ ఎస్టిమేషన్ తక్కువ వస్తుందంటే కాదు అంతకంటే ఇంకా మనం రాదు. 60,000 నుండి 70,000 దాకా మనం ఆదాయం కోల్పోతున్నామని చెప్పి పోయిన సంవత్సరం రేవంత్ రెడ్డి గారు చెప్పడం చెప్పి సభ. ఈ సంవత్సరం మీరు 3,10,000 దాకా పెట్టిండ్రు. 4,000 ఫిగర్ ఉంది. మరి అది ఎట్లా వస్తుంది? ఈ స్తబ్దతల పట్ల కారణం నా దృష్టిలో కారణం ఏంటంటే అనవసరంగా ఈ రాష్ట్రం అప్పుల పాలైంది, దివాలా తీసిందంటే ఎవరు కూడా మన ఇంట్లో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులు కూడా కొనుక్కోరు. ఏమైంది, దేశం ఎడిపోతుందో, ఇది ఉంటుందో పోతుందో. అందుకోసం ఇప్పుడు అదే ఏమవుతుందో. కాబట్టి ఇప్పుడు నేను దివాలా తీసినట్టు ఎవడిస్తాడు అప్పు? నేను దివాలా తీసినట్టు నాకు ఎవడు పంపిస్తాడు? అది నాకు ఇది ఉన్నారా, మా ఊర్లో భూమి ఉంది, నాకు ఇది ఉన్నది, అది ఉన్నట్టనే ఎవడైనా వింటాడు. కాబట్టి సరే కేసీఆర్ గారి మీద వ్యక్తిగతంగా అటాక్ చేయాలని చెప్పి పొలిటికల్ యాంగిల్ తీసుకుంటే కొంత సమయం ఓకే ఫైన్, బట్ ఇట్ ఇస్ నాట్ కంటిన్యూ. ఏది ఇప్పుడు హైడ్రా అనేసరికి అదొక అనవసరమైన భయం. ఇప్పుడు నాకు ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు, చాలా పెద్ద రియల్ ఎస్టేట్ మన ఆ ఫ్లాట్స్ కట్టేటోళ్ళు ఏం చెప్పిందంటే, సార్ మున్సిపల్ పర్మిషన్ లేదా లేకపోతే హెచ్ఎండిఏ పర్మిషన్ లేదా అని అడుగుతలేరట. సార్ హైడ్రా పర్మిషన్ ఉందా అని అడుగుతారు. అరే నీ అమ్మ హైడ్రాకు దీనికే సంబంధం, నేను కట్టింది బంజారా హిల్స్ నేను కడితే లేకపోతే జూబ్లీ హిల్స్ నేను కడితే హైడ్రా పర్మిషన్ ఏందరా అంటే నువ్వు హైడ్రా పర్మిషన్ సార్. హైడ్రా పర్మిషన్ ఎప్పుడు వస్తుంది? దట్ ఇష్యూే ఏదైనా వాటర్ బాడీస్ దగ్గర కడితే అది విత్ ఇన్ ది లిమిట్స్ ఉంటే అక్కడ సమస్య. రంగనాథ్ దాని ఏమి మొత్తం మున్సిపల్ కమిషనర్ ని లేకపోతే హెచ్ఎండిఏ కమిషనర్ ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం మరిపించాడు. మొత్తం హైడ్రానే హైదరాబాద్ అన్నట్టు తీసుకొచ్చేసాడు అతను. సరే ప్రోయాక్టివా ఏమాక్టివా అనవసరం, కానీ ఇక్కడ దిస్ ఈజ్ ఆల్ ది కండిషన్. అడ్మినిస్ట్రేషన్ అంటే ఇది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. కోవిడ్ మొత్తం మోడీ గారు చెప్పేది లాక్డౌన్ లేకపోతే లిఫ్టింగ్. ఒకసారి లాక్డౌన్ ఎత్తేసారు సెక్రటరియట్ లా. నేను బై వర్చ్ ఆఫ్ బీయింగ్ ది ప్లానింగ్ బోర్డ్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ది క్యాబినెట్ మీటింగ్స్. నేను కూర్చున్నప్పుడు కేసీఆర్ గారు పిలిచేసి ఏం చెప్పిందంటే, అప్పుడు జీతాలు కూడా 15 days జీతాలు, శాలరీసెస్, తర్వాత ఎమ్మెల్యేల 3 నెలల శాలరీస్ బంధు, ఎంపీలై ఎమ్మెల్యేలై ఇవన్నీ కూడా చేసేసి డబ్బులు ఇంతతో కూడా కట్టేసేసి ఇమ్మీడియట్ గా ఏం చెప్పిందంటే, రైతులు దగ్గర వడ్ల ధాన్యాన్ని కొనండి అంటే, సార్ పైసలు సరిపోవు. ఇదే రామకృష్ణ అప్పుడు ఆయన, ఇప్పుడు ఈయన 8,000 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్ గా మనం లోన్ తీసుకొచ్చాం. మొత్తం వడ్లు ధాన్యాలు మొత్తం ప్రతి పల్లెటూరులో PSCSS వల్ల కొనేస్తాం. కొనేయడం వల్ల ఏం జరిగింది లాభం? అరే ఎందుకు కొంటున్నాం వడ్లు? ఇప్పుడు అంతా లాక్డౌన్ ఉన్నది ఏదైనా మనం అమ్మినాం. ఇంకా జగిత్యాల పల్లెటూరులో ఒక రైతుకి వాడికి అమ్ముకునే డబ్బులు వచ్చాయి. లాక్డౌన్ ఎత్తేస్తే పోతాడు, భార్యకు ఓ చీరనో లేకపోతే ఒక చెప్పుల జతనో లేకపోతే డాక్టర్ దగ్గర తీసుకుపోయి ఒక మందులో లేదా కంటి డాక్టర్ దగ్గర పోయి అద్దాలు కొనుక్కుంటాడు. ఏదో ఏం చేస్తాం, ఎకానమీ రికవరీ చేస్తాం. దట్స్ హౌ ది ప్లానింగ్ బోర్డు మన నీతి ఆయోగ్ ఏం చెప్పిందంటే, తెలంగాణ ఈజ్ ద ఓన్లీ స్టేట్ వి షేప్డ్ రికవరీ. వి షేప్ అంటే కింద పడిపోయినాం కదా, మనం అట్లే లేస్తాం వి ఆకారంలో.
మిగతా రాష్ట్రాలన్నీ యూ షేప్డ్ అంటే ఇట్లా పడ్డాయి, మెల్లమెల్లగా లేచినాయి. మన తెలంగాణ రాష్ట్రం మాత్రం ఇట్లా కింద పడ్డది, ఏకదం టక్మని లేచింది. సో దట్ ఈస్ బౌన్స్ బ్యాక్, వీ షేప్. ఇక్కడ అంటే స్ట్రాటజీస్ ఆఫ్ ఏ అడ్మినిస్ట్రేషన్ లోపట మనము కొన్ని పీపుల్స్ ఎట్లా కదిలించాలని. తర్వాత ఆల్రెడీ కాదు అంటే ఇవన్నీ ఓన్లీ సింపుల్ దాన్ని ఏమంటే మనం ఒక లాజిక్ ను మనం చేయడం. ఇప్పుడు పొలిటికల్ కాదండి. ఇప్పుడు నేను మన కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి సారంపల్లి మల్లారెడ్డి మిగతా మిత్రులు సరే దాన్ని ఎక్స్పెండిచరు దాన్ని ఏంది ఖతాన్ని ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద పొలిటికల్ అలిగేషన్స్ కరప్షన్ గిరేషన్స్ నేను మాట్లాడదలుచుకోలేదు. రీజన్ ఫర్ చూసింగ్ దట్ ప్లేస్ మనకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, రోషే గారు ఉన్నప్పుడు, అక్కడ అశోక్ చవాన్ గారు ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ, అక్కడ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం. ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్, ఇక్కడ కాంగ్రెస్ మంత్రులు, అక్కడ కాంగ్రెస్ మంత్రులు. బట్ పర్మిషన్ ఇవ్వలేదు మనకి. కొన్ని ఆ గవర్నమెంట్లు పోయినాయి. బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. మేము ముంబైకి పోయినాం, ఫడ్నవీస్ గారి దగ్గర పోయినాం, కేసీఆర్ గారు పోయినాం, విజయసాగర్ గారు గవర్నర్. మేము అక్కడనే పడుకున్నాం, అక్కడనే ఉన్నాం. తిరిగి చూస్తే ఫడ్నవీస్ గారు చెప్పారు నేనే ఉద్యమాన్ని నడిపినా. అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవ్వం అన్నారు. ఇంకా హైట్ గురించి వెళ్ళి చర్చ ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మీకు ఒక చిన్నది సారంపల్లి మల్లారెడ్డి గారికి మాకు తెలుసు వరంగల్ జిల్లా ఉద్యమాల గురించి అది నక్సల్ రేట్ అవుతుంది. నా క్లాస్మేట్స్ ఇప్పుడు ఇంకా 3-4 పోలీటు బుర్రల దాకా ఉన్నారు. మన పాపిరెడ్డి ఉన్నారు ఆయన, లంక పాపిరెడ్డి గారు. నేను ఒకసారి ఏమైందన్నా మీరు తీసుకోవాలి, ఎందుకంటే బికాస్ మీరు సెన్సిటైజ్ చేయగలుగుతారు. 2008లో ఉప ఎన్నిక జరిగింది వరంగల్ ఎంపీ. నేను మళ్ళీ రెండోసారి గెలిచిన తర్వాత అప్పటి వారికి రాజశేఖర రెడ్డి గారికి మీకు తెలుసు టీఆర్ఎస్ లో మొత్తం దాదాపు స్క్విజ్ చేసి పడేస్తున్నారు. నేను విద్యాసాగర్ వారి సిఈ గారిని తీసుకుని మన ఏటు నాగారం దగ్గర కాంతనపల్లి ఇలా కట్టాల ప్రాజెక్ట్ అని చెప్పి అక్కడికి వెళ్ళాం. గోదావరి నది ప్రవహిస్తుంది. మేము అక్కడ ఇసుక దిబ్బల మీద 2 గొర్రెలను కోసి భోజనాలు పెట్టాం ఒక 500-600 మందికి. నేనేం చేసిన పాయింట్ తిప్పి నేను దాన్ని నడుస్తాను పోతా అంటే ఆ కొయ్యోడు ఆగు అన్నాడు. ఎందుకంటే నువ్వు దాటలేవు అని అది ఇసుక అవపడుతుంది కాదు, అవతల ఇంత మారుతుంది ఇతర ఇంత మారుతుంది. నువ్వు పోలేవు, నువ్వు తెప్పల రావాలంటాడు. నేను అనుకున్న డబ్బుల కోసం వాడు అట్లా నన్ను బెదిరిస్తే అనుకున్నా. నేను 4-5 దాంట్లో ఎక్కినాం. నేను కట్టబట్టి దాంట్లో ఇంత మధ్యలో ఇక్కడి నుంచి అంత దూరం ఉండదు, మధ్యలో ఇంత పెట్టినా పెడితే ఆ తెప్ప గిర్రని తిరిగింది. వాడు చెప్పాడు కింద నీళ్లు ఫాస్ట్ గా పోతాయి, మీద మెల్లంగా పోతాయి, అట్లా పోదు మీరు అన్నాడు. ఆడపోయి దిగినాం, అయిపోయింది. నాకన్నా మదిలో పడ్డది అబ్బో ఇన్ని నీళ్లు పోతున్నాయని. విజయసాగరరావు గారు అడిగితే అది ఇప్పుడు చెప్పలేని, తర్వాత రేపు చెప్తా ఇన్ని నీళ్లు పోతున్నాయి. అక్కడ మేము ఐడెంటిఫై చేస్తామండి. ఇంత వాటర్ ఎండాకాలం May 27 అన్ని నీళ్లు పోతున్నాయి గోదావరి కాంచనపల్లి గ్రామం దగ్గర. సో అట్లా ఐడెంటిఫై చేస్తాం. నేను ఒకసారి లంకా పాపిరెడ్డి గారు నక్సలైట్ ఉద్యమంలో కూడా ఛత్తీస్గఢ్ లో చాలా రోజులు ఉన్నాడు. ఆయన సరెండర్ అయ్యాడు. నేను ఆయనకి చెప్తే నవ్వి నాకేం చెప్పిండంటే వినోద్ మన ఆబుజ్మాడ్ ఏరియాలో ఛత్తీస్గఢ్ లో ఈ గ్రైనేట్ గుట్టలు కాదు అన్ని మట్టి దిబ్బలు మొత్తము వర్షాకాలంలో పట్ట గ్రీనరీ ఉంటుంది. వర్షం పడుతుంది, మట్టిలో నీళ్లు ఇంకిపోతాయి. ఎండాకాలం వచ్చేసరికి ఆకులన్నీ రాలుతాయి, మట్టి దిబ్బలకి నీళ్లు ఊజౌట్ అవుతాయి. ఎట్లయితే ఒక బకెట్లో నీళ్ళు ఆడ వస్తే మనం స్పంజ్ నీళ్లు ఇట్లా అనుకొని పిండి బకెట్లో పోసుకుంటాం కదా, అట్లే ఆ మట్టి దిబ్బలకి వెళ్ళి నీళ్లు వస్తుంటాయి. అందుకోసమే ఇంద్రావతి గోదావరిలో ప్రాణహిత కింది జాగల నీళ్లు వస్తాయి. జల వచ్చేసి పోతుంది, అందుకే ప్రవేశం. ఇప్పుడు ఇవాళ మీరు పొద్దున ఓన్లీ 2:30 దగ్గర పోతాయి. మల్లారెడ్డి గారు మాకు అందరికీ తెలుసు. సో దట్ ఈస్ ద రీజన్. మేము ఇప్పుడు దేవాదుల దగ్గర పొన్నాల లక్ష్మి గారు, అప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు, నేను హన్మకొండ ఎంపీని, మేము దేవాదుల దగ్గర పోయి చూసినాం. దేవాదుల పంపేస్తాం, మన ఫుట్బాల్ అన్నట్టు ఉండి నీళ్లు గుంజుతాయి తప్పితే కానీ బ్యారేజీ లేదు. బ్యారేజ్ ఇప్పుడు సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టినాం, ఫౌండేషన్ ఇస్తాం నీళ్ళు ఆపడానికి.
సో అంటే మన మట్టి పనికైనా ఇంటోడు ఉండాలన్న మట్టి పనిగా అంటే మన సమస్యల్ని చాలా లోతుగా పరిశీలిస్తే ఆలోచన వస్తుంది. దాంట్లో ఆడ కింద గడిచింది మీద గడిచింది కేసీఆర్కి. కోట్ల తినాలని ఇక్కడ తినొచ్చు అక్కడ తినొచ్చు. దట్ ఈస్ నాట్ ద బిగ్ ఇష్యూ. తినదలుచుకున్నానికి ఏదైతే నేను అబద్ధం ఆడతానే కదా, తినదలుచుకున్నాను చెప్తున్నా. ఇక్కడ కడితే అక్కడ అంత లోతుగా పరిశీలించి ఆడ కట్టాలి అనుకున్నాం మేడిగడ్డది. ఇలా మేడిగడ్డ ఎందుకు రేవంత్ రెడ్డి గారు దాన్ని రిపేర్ చేస్తలేరు? మనము దాని ఏంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పర్మిషన్. నీ చట్టం మొత్తం 10 సార్లు చదివిన, దాంట్లో అస్సలకే అవసరం లేదు. అసలు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాడు పంపడమే తప్పు. మనం ఆ రోజు కిషన్ రెడ్డి గారు ఆ ఎలక్షన్ టైంలో తొందర అన్నారు, వాళ్ళు వచ్చారు చూసారు, ఏదో రిపోర్ట్ రాశారు. తర్వాత ఇప్పుడు 1.5 years నుంచి బేస్ చేస్తున్నాం మనం. ఇవాళ ఇప్పుడు ఇంకో మన ఇప్పుడు నర్సంపేట, మొగుళ్లపల్లి, మైబాద్ ఏరియాలో ఇప్పుడు మొత్తుకుంటాను రైతులు. చివరి తడి నీళ్లు పడిపోయేదాకా మంచిగా వచ్చింది, పొట్ట పెట్టింది, ఇప్పుడు నీళ్లు దొరుకుతలేవు. లిఫ్ట్ చేస్తే అయిపోతుంది. కాస్ట్ బెనిఫిట్ రేషియో గురించి అది పాపారావు గారు చెప్పారు. మన రైతుని ఎంగేజ్ చేయాలి కదా. ఇంత పెద్ద హ్యూజ్ పాపులేషన్ మనం తలుచుకుంటే వీళ్ళకి అందరికి ఇండ్లలో కూర్చొని పెట్టి కూడా మనం 4,000, 5,000, 10,000 కూడా ఇవ్వచ్చు. గవర్నమెంట్ తెలుసు. దట్ ఈస్ నాట్ కదా. వీ హ్యావ్ టు క్రియేట్ వర్క్. మనిషి అన్నవాడికి పని ఉండాలి కదా. ఫుడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఇంత విజన్ తోనే మనం ప్రయత్నం చేస్తాం. సరే కొన్ని తప్పిదాలు అక్కడెక్కడ ప్రజాస్వామ్యం లోపల ప్రజలకు ఇష్టం గెలిపిస్తారు, నచ్చకపోతే ఓడగొడతారు. దట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ ఇప్పుడు బడ్జెట్లో మీకు ఇంత లోతుగా ఎందుకు మనకు ఈ విధమైన ఇబ్బందుల్ని మీరు దివాలా అనేది ఒక సబ్జెక్టు. తర్వాత ఈ ఫార్మాసిటీ రద్దు, ఎయిర్పోర్ట్ రద్దు, మెట్రో రద్దు, తర్వాత పేదల ఇండ్లు, ఇవన్నీ అయ్యేసరికి ఏమైందంటే మూసీ ప్రక్షాళన పేరిట మీరు బఫర్ జోన్లో మూసీ ప్రక్షాళన గురించి మంచి సబ్జెక్ట్. అది కేసీఆర్ గారు కంటే ముందు రాజశేఖర రెడ్డి గారు కూడా ఆలోచించారు దాని మీద. మేము మొత్తం దాని మీద సబ్జెక్ట్ సబర్మతి ఆశ్రమం మన రివర్ ఫ్రంట్ పైన ఇప్పుడు నేను, ఈటల రాజేందర్ గారు, గంగుల కమలాకర్ గారు, మేయర్ గారు, ఇప్పుడు కృష్ణభాస్కర్ గారు, బట్టి గారి దగ్గర పిఎస్ ఉన్నాడు. ఇప్పుడు కృష్ణభాస్కర్ అప్పుడు మన మున్సిపల్ కమిషనర్ ఉండే కరీంనగర్కి. మేమందరం ఒక పెద్ద టీమ్ 5 days స్టడీ చేసి వచ్చినాం సబర్మతి. వాళ్ళు ఏం చేశారు, రివర్ ఉంటుంది దాన్ని తగ్గించారు అంటే అవసరం లేదు అంత నీళ్లు తగ్గించి ఈ పక్కాకు ఉన్నటువంటి రిక్లెయిమ్డ్ ల్యాండ్ ని ఆప్షన్ చేస్తే ఈ డబ్బులనే వచ్చేసే వాళ్ళకి మొత్తం చేశారు. వాటర్ అట్లుంటే ఫ్లో అవుతుంది. మీరు మొత్తం వాటర్ ఇచ్చి పొమ్మంటే పోదు వాటర్. దాని పక్కగా రిటైన్ వాటర్ ఉంటే ఆ ఫోర్స్ కు వెలాసిటీ వస్తుంది, వెలాసిటీతో పోతుంది వాటర్. అవన్నీ స్టడీ చేస్తాం మేము. కరీంనగర్ రివర్ ఫ్రంట్ కోసం అదే ఆలోచన చేస్తాం. ఇప్పుడు మూసీ దాని మీద కూడా స్టడీ చేస్తాము. మూసీ దాని మీద కూడా ఎగ్జాక్ట్లీ అక్కడ ఏది మన ఇప్పుడు రింగ్ రోడ్ కంటే మొదలు పెడితే ఉస్మాన్ సార్ 35 kilometers మీరు ఇంతమంది ప్రస్తావించినట్టు దాంట్లో ఒక ఫ్లైఓవర్ వేసేసి అన్నిటి పెట్టామనుకోండి. ఈ నారాయణ కూడా పాపం మైనారిటీస్ ఉండేటువంటి మలక్పేట, అఫ్జల్గంజ్ ఇవన్నీ కూడా అన్ని మొత్తం స్వేచ్ఛ కాదు. అన్ని చిన్న ఇండ్లని పోతారు, బ్రహ్మాండంగా ఫ్లాట్లు కట్టుకుంటారు. దాంట్లో ముసిల్లో పక్కకు ఒక లేన్ ప్యారలల్ గా వేసేసి దానికి అన్ని ఎంట్రన్సెస్ పెట్టి ఇప్పుడు ఢిల్లీలో కూడా యమునా దాన్ని కూడా వేసేసారు. ఎగ్జిట్స్ పెట్టారనుకోండి ఓల్డ్ సిటీ మొత్తం కూడా డెవలప్ చేయొచ్చు. ఇదంతా మేము ప్లాన్ చేస్తాం. అప్పుడు కేటీ రామారావు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను పెద్ద స్టడీ చేస్తాం. ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు జూబ్లీ బస్ స్టాండ్ టు షామీర్పేట వరకు దాన్ని డబుల్ డెక్కర్ పెట్టాలని చెప్పి నేను కరీంనగర్ ఎంపీ ఉన్నప్పుడు నాగపూర్లో మీరు చాలాసార్లు రాసిండ్రు. దాని డబుల్ డెక్కర్ ఒక నితిన్ గడ్కర్ ఒక్కడే పెట్టిండు ఇండియా ఇంతవరకు లేపిండు. మన పివి నరసింహారావు ఫ్లైఓవర్ నోట్ ఉంటుంది, అదే పిల్లర్ మళ్ళీ లేపిండు, మీద మెట్రో పోతుంది. డబుల్ డెక్కర్ మీద మెట్రో, కింద ఫ్లైఓవర్, కింద నార్మల్ రోడ్. అది ఇప్పుడు జూబ్లీ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి షామీర్పేట వరకు ప్లాన్ చేసినాము. అప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఉంటే డిఫెన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్లి అవన్నీ చేసినాము. సరే మా గవర్నమెంట్ మేము ఓడిపోయినాం, అధికారంలోకి వచ్చిన 2 నెలలకే వచ్చింది. 2 నెలలకే వస్తాను దగ్గర ప్రకటన మీ అదృష్టం ప్రకటన చేసుకున్నారు. మేము అట్లే ఉంటది. ఇప్పుడు తారంపల్లి మల్లారెడ్డి గారికి తెలుసు, పాపం ఓంకార్ గారు ఎమ్మెల్యే ఉండే
5 సార్లు గారు గెలిచిన వారు. పాప ఆయన తిరిగి అన్ని శాంక్షన్ చేసుకొచ్చి దురదృష్టం 94లో ఓడిపోయాడు. 94లో ఓడిపోయిన తెల్లారి రోడ్లు పడతా అంటే ప్రకాష్ రెడ్డి చేసిన పేరు వచ్చింది. ఏమంటారు మమ్మల్ని తిట్టారు, ఈ కమ్యూనిస్ట్ ఉంటే రోడ్లు రావు అని కూడా తిట్టారు మమ్మల్ని. పాప మొత్తం ఆయన తిరిగి శాంక్షన్ చేయించారు. నాకు తెలుసు, వారు జిల్లా సెక్రటరీ ఉండే వరంగల్ నర్సంపేట. సత్య ఊరొకంది పేరు ఒకది ఉంటుంది, అట్లా ఉంటుంది. ఇప్పుడు ఇంత 40-50 ఉద్యోగాల సర్టిఫికేట్ ఇచ్చారు. అది మీ టైం కాకపోయినా మరి మేము ఇచ్చుకోలేదు, అది మా దురదృష్టం. సర్టిఫికెట్లు సార్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏదో అప్పులది తెలుసండి. ఇప్పుడు అప్పులది యాక్చువల్ గా ఇప్పుడు గవర్నమెంట్ చాలా క్లియర్ గా ఇవాళ మీరు నెట్ లో డెట్స్ ఆఫ్ కంట్రీస్ అని లీస్ట్ అని కొట్టండి. 120 దేశాలు అప్పుల్లో ఉన్నాయి. ప్రతి దేశం అందుకంటే నో రెస్ట్రిక్షన్, నో. అది కూడా అప్పులు కూడా మామూలు అప్పులు కాదు. ఇప్పుడు మనకున్నది ఏంటంటే విదేశీ స్వదేశీ కలిపి 180 లక్షల కోట్లు అన్నారు. మన బడ్జెట్ అంతా 50 లక్షల కోట్లు. ఇప్పుడు అందులో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అమెరికా, జర్మనీ, జపాను, కెనడా ఇవి G7 దేశాలు కదా. వాటి అప్పులే అసలు నిజంగా మొత్తం అప్పులలో 40% ఉంటాయి. అందుకోసం అప్పులు అనేది కాదు, అప్పులు తెచ్చి దేనికి ఖర్చు పెట్టాము, క్యాపిటల్ అమౌంట్ పెట్టామా లేకపోతే దేనికి పెట్టామా, అది ఆలోచించాలి. ఇప్పుడు అప్పు గురించి అదే నేను ఇంకో జవాబు చెప్తుంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చేసి ల్యాండ్ ఎక్విజిషన్ మనం స్టార్ట్ చేసాం, పేమెంట్ చేసామండి. అప్పుడు 2 లక్షలకు 3 లక్షలు రైతుకు ల్యాండ్ ఎక్విజిషన్ ఇస్తే చాలా సంతోషపడ్డాడు. 6 lakhs మాక్సిమం ఇచ్చాం, ఆఖరి చివరికి 8 ఇచ్చాం. ఇవాళ దొరుకుతాయని ఇవాళ 20-30 లక్షలు కూడా ఎకరం దొరకదు. తర్వాత సలాకా దట్ ఈస్ స్టీల్ 28,000కు టన్ను ఉండే, 32,000కు టన్ను ఉండే. ఇవాళ 80,000. అంటే మీరు మన రాష్ట్ర బడ్జెట్ కట్టకపోతే అది 10-20 కట్టవలసి వచ్చు. ఇవాళ మనం తీసుకొచ్చినటువంటి అప్పు 3-4 లక్షల కోట్లు కావచ్చు, అది ఇవాళ దాదాపు 30 లక్షల కోట్ల ఆస్తి అయింది. ఇవాళ తెలంగాణ ప్రజల ఆస్తి. అంటే అది అమెరికాకి మిగతా వాటికి తేడా ఏంటంటే అమెరికాకి తీర్చే కెపాసిటీ లేకుండా డాలర్ మీద అప్పులు చేస్తారు, డాలర్ బలం మీద. కానీ చాలా మిగతా దేశాలకి అంత చెట్టుకు అంత కాలన్నట్టు మన కెపాసిటీ బట్టి మనం అప్పు చేయొచ్చు. జీడీపీ టు డెట్ అందుకే కాదు, జీడీపీ టు డెట్ ఎందుకు లెక్కేస్తారంటే మనం కెపాసిటీ ఉంటే నువ్వు ఇంత అప్పు చేయొచ్చు. కేసీఆర్ గారు చేసిన ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ చేస్తాం మనం. అది ఎవరున్నా, రేపు ముఖ్యమంత్రి మీరున్నా నేనున్నా ఎవరున్నా కూడా దట్ ఈస్ ది స్కోప్ మనకు ఉంది చేయడం. చేసే స్కోప్ దేని మీద పెట్టామో మొత్తం కూడా తీసుకొచ్చిన అప్పులన్నీ కూడా పెట్టిందంతా కూడా మనము క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి మనం ₹2 కిలో బియ్యంకో, లేకపోతే 2,000 రూపాయల పెన్షన్కో, లేకపోతే దానికి ఇవ్వలేదు. మనం తీసుకొచ్చింది ఓన్లీ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కోసమే ఖర్చు పెట్టాం. అది ఏ ప్రభుత్వాలు చేయకపోతేనే తప్పు, ఆ ఇన్వెస్ట్మెంట్ చేయకపోతేనే తప్పు. కానీ పాలిటిక్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ సరే విమర్శించింది, ప్రజలు కొంతవరకు దాన్ని నమ్మిండ్రు. సరే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అది మరి ఎట్లా టైకిల్ చేస్తామని చేస్తాం అది. కానీ ఈ బడ్జెట్ కి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రాష్ట్ర సంపద పెరగాలి. ఇప్పుడు కంక్లూజన్ ఇదంతా ఇవాళ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ తెలంగాణ ఆర్థిక ప్రగతి అన్నాం. ఎట్లా ప్రగతి వస్తుంది? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము యాజ్ చీఫ్ మినిస్టర్ గా ఆ ప్రగతి సాధించాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్. ఏది సమాజంలో కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ కావాలి. అది లా అండ్ ఆర్డర్ పెద్ద ఇబ్బందులేం రాలేదు మనకు. లా అండ్ ఆర్డర్ నెంబర్ 1, లా అండ్ ఆర్డర్ కాన్ఫిడెన్స్ తీసుకోవాలి. తర్వాత సమాజం లోపల ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి ఆలోచన రావాలి, నెంబర్ 2. తర్వాత పీపుల్స్ కి గ్రోత్ వైపు పోతుంది ఈ రాష్ట్రము అనేది వస్తేనే వచ్చే బడ్జెట్ లోపల మీరు అన్నట్టు ఇప్పుడు 3 లక్షల నుంచే మీరు దాన్ని 3,50,000 పెంచుతారా, లేకపోతే ఎక్కడ వరకు తీసుకుపోవచ్చు. బట్ రెవెన్యూ రాకపోతే మనం ఏమేం చేయలేం. కాబట్టి నేను అనేది ఏంటంటే చివరిగా జీఎస్టీ మార్చ్ నెల 0 గ్రోత్ ఈజ్ అలార్మింగ్. ఇట్స్ వెరీ అలార్మింగ్. ఏది మార్చిలో జీఎస్టీ తెలంగాణ రాష్ట్రం 0 లెవెల్కి రావడం అంటే ఇట్స్ అలార్మింగ్. ఎప్పుడు రాలేదు ఎక్సెప్ట్ కోవిడ్ వచ్చింది.
కాబట్టి దాని మరి కరెక్టివ్ మెజర్స్ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి. లేకపోతే నెక్స్ట్ బడ్జెట్ విల్ బి ఏ ఫాల్ అవుట్, చాలా ఇబ్బంది ఉంటుంది. జైతన్. థ్యాంక్ యూ సార్.